ఏ కోర్స్ నేర్చుకోవాలో తెలియట్లేదా? అయితే ఇనుమాటిక్స్ కెరీర్ గైడెన్స్ ని ఫాలో అవ్వండి. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీకి బిగ్ షాక్ తగిలింది. తొలిసారిగా పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాబోతుంది. ఇప్పటి వరకు మనకు అందుతున్నటువంటి లెక్కల్ని ఒక్కసారి చూస్తే 147 మ్యాజిక్ ఫిగర్, మొత్తం 294 అసెంబ్లీ నియోజకవర్గాలు. అంటే ఒక స్థానానికి ఈ నెల 21న రీపోలింగ్ చేస్తా ఉన్నారు ఫాల్టా నియోజకవర్గానికి. అంటే మొత్తం 293 స్థానాలకి ఈరోజు కౌంటింగ్ జరుగుతోంది. అంటే 147 మ్యాజిక్ ఫిగర్ ఎవరు చేరువైతే వాళ్ళకే అధికారం దక్కినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పటి వరకు మనకు అందుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ 147 మ్యాజిక్ మేరకి అత్యంత చేరువుగా భారతీయ జనతా పార్టీ లీడ్ కొనసాగుతుంది. కేవలం 120 స్థానాల్లో లీడ్ మాత్రమే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యాన్ని కనబరుస్తుంది. సో ఆల్మోస్ట్ భారతీయ జనతా పార్టీదే బెంగాల్ అని చెప్పి కన్ఫర్మ్ అయిపోయినటువంటి పరిస్థితి. బెంగాల్ వ్యాప్తంగా, పశ్చిమ బెంగాల్ రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్న పరిస్థితి. ఎన్నో ఏళ్లుగా వేచి చూసినటువంటి ఉదయం రానే వచ్చింది. ఎన్నాళ్ళుగానో ఒక కలలాగా పశ్చిమ బెంగాల్లో అధికారం అనేటువంటి మిగిలినటువంటి పరిస్థితి నేపథ్యంలో ఈ విజయం చాలా తీపి జ్ఞాపకాలను మిగులుస్తుంది భారతీయ జనతా పార్టీకి అనడంలో ఏమాత్రం సందేహం లేదు. సో ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ పశ్చిమ బెంగాల్లో అధికారంలోకి వచ్చి తీరుతుందని ఆ పార్టీకి సంబంధించిన అగ్రనేతలు, ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, ఇంకా కేంద్ర మంత్రులు అందరూ కూడా సుడిగాలి పర్యటనలు చేస్తూ ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మమతా దీదీని కిందకి దించాల్సిందే, మమతా దీదీ సీటుని లాగేయాల్సిందే, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి తీసుకురావాల్సిందే అంటూ చాలా గట్టిగా కృషి చేశారు. ఆ కృషి ఫలించింది. చాలా అద్భుతమైనటువంటి మెజారిటీలు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు సాధిస్తూ ఉన్నారు. 147 మ్యాజిక్ ఫిగర్ కి చాలా అంటే చాలా దగ్గరగా ఉంది. ఇంకొక అరగంటలో పూర్తిగా విజయం కన్ఫర్మ్ అయిపోయే అవకాశం కనిపిస్తుంది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, ఆ పార్టీ కార్యాలయాలు డీలా పడ్డటువంటి పరిస్థితుంది. ఒకసారి పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ ఆ ప్రస్థానాన్ని ఒక్కసారి చూస్తే 2011వ సంవత్సరం నుంచి ఫైట్ చేస్తుంది భారతీయ జనతా పార్టీ. 2011లో భారతీయ జనతా పార్టీకి వచ్చిన స్థానాలు 0 మళ్ళీ 5 ఏళ్లకి 2016లో ఆ పార్టీ సాధించిన స్థానాలు కేవలం 3 ఇక 2021 అంటే గత ఎన్నికల్లో చాలా టఫ్ ఫైట్ నడిచింది. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చేస్తున్న ఆ ఫీల్ కనిపించింది. కానీ ఫలితాలు చూస్తే 2021లో కేవలం 77 స్థానాలు. మమతా బెనర్జీ పోటీ చేసినటువంటి నందిగ్రామ్లో మమతా దీదీని ఓడించినప్పటికీ కూడా అధికారం మాత్రం తృణమూల్ కాంగ్రెస్కి వెళ్ళింది. కేవలం 77 స్థానాలకి భారతీయ జనతా పార్టీ ప్రధాన ప్రతిపక్ష హోదాతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మళ్ళీ 5 సంవత్సరాలకి 2026లో 2016లో 0కి పరిమితమైనటువంటి భారతీయ జనతా పార్టీ పశ్చిమ బెంగాల్లో 10 ఏళ్ల తర్వాత 2026లో అద్భుతమైనటువంటి విజయాన్ని నమోదు చేసే దిశగా ముందుకు పోతోంది. ఇప్పటికే అందుతున్నటువంటి లీడ్స్ ప్రకారం విజయానికి అత్యంత చేరువుగా ఉంది, మ్యాజిక్ ఫిగర్కి అత్యంత చేరువుగా ఉంది. సో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా వీళ్ళ వ్యూహాలు, ప్రతివ్యూహాలు పూర్తిగా ఫలించి ఇన్నాళ్ళకి పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడానికి ఆస్కారమైనటువంటి పరిస్థితి. పశ్చిమ బెంగాల్ వ్యాప్తంగా ఇటు తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు డీలా పడిపోయి వాళ్ళు శోకంలో మునిగిపోయిన పరిస్థితి. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు స్వీట్లు పంచుకుంటూ విజయం మనదే అంటూ రోడ్ల మీదకి వచ్చి ఆ నినాదాలు చేస్తున్నారు. దీదీకి వ్యతిరేకంగా, బీజేపీకి అనుకూలంగా వాళ్ళందరూ కూడా ఇప్పటికే సంబరాల్లో మునిగిపోయినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో అంటే మొన్న 3 రోజుల క్రితం ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కూడా దాదాపు భారతీయ జనతా పార్టీయే ఈసారి అధికారంలోకి రాబోతుందని చెప్పి చాలా సంస్థలు, మెజారిటీ సంస్థలు కూడా తృణమూల్ కాంగ్రెస్ ఓడిపోతుంది, బీజేపీ అధికారంలోకి వస్తుందని చెప్పింది. సో ఆ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఇప్పుడు వాస్తవ ఫలితాల్లో కూడా ప్రతిబింబిస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని చాలా క్లియర్గా పశ్చిమ బెంగాల్ అర్థమవుతుంది. ఇంకొక ముఖ్యమైన విషయం అంటే ఈ ఎలక్షన్ జరుగుతున్నటువంటి టైంలో విమర్శలు, ప్రతి విమర్శలు, అధికార అలాగే ప్రతిపక్షాల మధ్య చాలా టఫ్ ఫైట్ జరిగింది. విమర్శలు చాలా వాగ్బాణాలు సంధించుకున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా SIRని తీసుకొచ్చారు, స్పెషల్ ఇంటెన్సివ్ వాళ్ళు రివిజన్. అంటే ఓటర్ల జాబితాలో నుంచి తృణమూల్ కాంగ్రెస్కి సంబంధించిన కార్యకర్తల వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి ఓట్లు ఈ SIRను ఉపయోగించి, సర్ను ఉపయోగించి తీసేశారు. గెలుపొందడం కోసం భారతీయ జనతా పార్టీ ఏదైనా చేస్తుంది, కానీ మన బెంగాల్ని మనమే పరిపాలించుకోవాలి, బెంగాల్ వాళ్ళే పరిపాలించుకోవాలి, మళ్ళీ గుజరాతీల పాలన ఇక్కడికి తీసుకురావద్దు, పూర్తిగా రాష్ట్రాన్ని కలుషితం చేసేస్తారని చెప్పి పెద్ద ఎత్తున తృణమూల్ కాంగ్రెస్ ప్రచారం చేసినప్పటికీ కూడా ప్రజలు నమ్మలేదు అన్నట్టుగా కనిపిస్తోంది. మార్పు రావాలి. 3 సార్లు
వరుసగా 3 సార్లు దీదీ మమతా బెనర్జీ అధికారాన్ని కొనసాగించారు. ఇప్పుడు ఆ అధికారానికి పూర్తిగా ప్రజలు తిలోదకాలిస్తూ మార్పును కోరుకున్నారు. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు కాబోతుందని ఈ ఫలితాలను చూస్తే అర్థమవుతుంది. మమతా బెనర్జీకి ఒక బిగ్ షాక్ అని చెప్పాలి. బెంగాల్ సీటు మాదే, బెంగాల్ పీఠం ఎప్పటికీ మాదే అంటున్నటువంటి మమతా బెనర్జీ మొన్న పోలింగ్ అయిపోయిన తర్వాత కూడా 220 స్థానాల్లో మేము గెలుస్తామని చెప్పినప్పుడు కూడా ప్రజలు మాత్రం తిరస్కరించారు. ఫస్ట్ టైం భారతీయ జనతా పార్టీకి బెంగాల్లో అద్భుతమైనటువంటి విజయాన్ని కట్టబెట్టినటువంటి పరిస్థితి ఉంది.